కరిముండ కొడతారా నువ్వు? ఎక్కడ లైటింగ్ కొడతావు నువ్వు? లైటింగ్ కూడా నేనే వేసుకుంటున్నాను. ఏమి డబ్బులు తీసుకుంటా? పొద్దున్నే డబ్బులు ఇవ్వద్దు, ఆ కర్రోడికి ఇవ్వద్దు. అలోమ నేర్తాడు మళ్ళీ నా మీద రొక్కసారి మళ్ళీ ఇష్టం లేకపోతే ఇంటికి పోవయ్యా. ఏరా అలా కుట్టుకుంటాం మేము. తర్వాత మాట్లాడాలి, అలాంటి స్టేజ్ లో మాట్లాడాలి. నువ్వు సీరియస్ అయిపోతే ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాలి నేను? నువ్వు ఒక్కడే కష్టపడలేదయ్యా, ఇక్కడ మేము కూడా కష్టపడుతున్నాం. నేను సీరియస్ డబ్బులు ఇచ్చింది ఎవరికి? సీరియస్ అవుతానంటే మనుషులు కదా, మేము కష్టపడట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నేను? నువ్వు ఒక్కడే డాన్స్ చేస్తున్నావా? బుద్ధుంటే కొంచెం స్టేజ్ మీద ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. బుద్ధిగా ఉండాలా? వెళ్ళంటే బాగుందంటే ఎవరైనా సార్కేసాడు బాబు రండి వెళ్ళిపోతానంటున్నాడు. ఏంటి అసలు ఏం మేము ఒకరే కష్టపడతామా? మాకే డబ్బులు ఇస్తారా? స్టేజ్ మీద ఇష్టేసారంటే ఊరుకోలేదు. నేను చెప్తున్నా ఏం చెప్పావు? ఏం చేస్తాడు అక్కడ? ఏం చెప్పావు? ఉదయం మాట్లాడాలి చెప్పాను. ఉదయం మాట్లాడుకోయా, స్టేజ్ మీద మాట్లాడదు ఏంటి? ఎదవలా కనపడుతున్నావా? ఏం చెప్పాలి? ఏం
ఎక్కాను. ఏమెక్కా? స్టేజ్. అంతేగాని నీకు తెలియదంట. అయితే నేను చెప్తాను. ఈ రోజు మనం చక్కగా బుర్రకథ చెప్పడానికి వచ్చాం. బాలనాగమ్మ అనేటువంటి మహాపతి జీవిత చరిత్రను బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చాం. ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చావురా. పుల్లు కడతారని ఏంటది? భోజనం కోసం కాదు ఇక్కడికి వచ్చింది. బుర్రకథ చెప్పడానికే 10 మంది వచ్చాం. బుర్రకథ 10 మంది వచ్చారు. మరి 10 మందిలో ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారో చెప్పాలి. అబ్బా నీకు లెక్కలు చెప్పలేము. మనవాడు ముందుగా మనవాడు ముందు ముందు తర్వాత నేను అది కాదురా చెప్పమన్నావు కదా. అర్థమైపోయింది. ఏది అర్థం అయిపోయింది? వాడు ముందు తర్వాత నేను. అదేంటి వాడు ముందు మనవాడు మళ్ళీ అనుకుంటాడు. మనవాడు ముందు సెంటర్ పాడతాడు. సెంటర్ పాడుతూ ఉంటాడు. ముందుగా ఏం చేస్తూ ఉంటారు? కథలో ముందుగా భాగం చేస్తారు. సెంటర్ పాడుతూ ఉంటారు. సెంటర్ పాడు చెడిపోయినట్టు చెడుపులు గిడుపు అంటారు. సెంటర్ అంటే మనవాడు ముందుగా మధ్యలో మనం చెప్పే కథకు ఫస్ట్ పాట పాడుతుంది అన్నయ్య. ముందుగా సెంటర్ పోతూ ఉంటారు. దాన్నే సెంటర్ అంటారు. మనవాడు చక్కగా పాట పాడతారు కదా. నేను దానికి రాజకీయం చెప్తాను. నమస్కారం అమ్మ. ఇప్పుడుగా పార్టీలు ఎక్కువ కొట్టు చెప్తారు జనాలు. ఇక నువ్వెళ్ళి రాజకీయం చెప్తావే. నేను చెప్పేది ఆ రాజకీయం కాదు. మనవాడు పాట పాడతారు కదా. ఆ పాటకి నేను అర్థం చెప్తాను. పాట పాడుకుని అర్థం చెప్తూ ఉంటావు. దాన్ని రాజకీయం అంటారు. నాకేం పని ఉందా? వస్తానైతే. అదే నీకు పని ఉందిరా. నీకు పని ఉంది. నీకు పని లేకపోతే ఎందుకు తీసుకొస్తా? అయితే నాకు పని ఉంది. చెప్ప చేసేస్తావా? ఏం చేసేస్తా పని? సరే నిలబండు. ఏం చేసేస్తారా? పడిపోతున్నా. చెప్పిన పని చిన్న నువ్వు చక్కగా నేను కథ చెప్తూ ఉంటాను కదా. నీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా నీకేదైనా అనుమానం వచ్చినా వెంటనే తెలుసుకోవచ్చు. అదే నీ పని. అది నా పని. నాకు ఎక్కడైనా అనుమానం వచ్చింది అనుకో, అడిగిన వెంటనే లేదనుకుంటా నువ్వు ఇచ్చేయాలా? ఏది ఇచ్చేయాలి? సమాధానం ఇచ్చేస్తాను. ఇచ్చేస్తావా? ఇప్పుడే వచ్చింది నాకు డౌట్. ఇప్పుడే వచ్చిందా? ఏంటో మరి ఈ రోజు భావం కూడా జీవించకపోతున్నారు కదా. అవునవును. మరి కథ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో మనకు తెలియజేస్తారా మీరు? అదే నీ అనుమానం. సరే మనం కథను ప్రారంభించే ముందు మనది భారతదేశం. మనది బాబు వాళ్ళ పక్క పిల్లలు కంప్యూటర్ ఎవరు లేరు ఇక్కడ. మనం కథను ప్రారంభించే ముందు మనది భారతదేశం. అందుకే కొత్త చిరిగిపోతారు. ఎందుకు చిరిగిపోతాయి? మన ఏ దేశం? మనది భారతదేశం. అందరి సంగతి కాదు. నీకు అసలు తెలుసా? తెలుసు. మన భారతదేశం కాదు. మన దేశం పవిత్రమైన భారతదేశం. వీడికి తెలియదు మన పవిత్ర భారతదేశం అంట. అంటే నీకు తెలీదు, నాకు తెలీదు. పోనీ నీకు తెలుసా? నాకు తెలుసు. మరి మన ఏ దేశం? మన భారతదేశం కదమ్మాయి. మరి ఏ దేశం? మన బల్లంకి. బల్లంకి ఎక్కడ ఉంది? ఆంధ్రపురం పక్కన ఉంది. ఆంధ్రపురం ఎక్కడుంది? ఏ కోటపాడు పక్కన ఉంది. ఏ కోటపాడు ఎక్కడుంది? అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి జిల్లా ఎక్కడుంది? విశాఖపట్నం పక్కన ఉంది. విశాఖపట్నం ఎక్కడుంది? సముద్రం పక్కన ఉంది. సముద్రం ఎక్కడుంది? సముద్రం అది చెప్పండి. సముద్రం ఎక్కడ ఉంది చెప్పాలి. తెలివి తక్కువ దద్దమ్మ. ఆ మహాసముద్రం కూడా మన పవిత్రమైన భారతదేశంలోనే ఉంది. అంటే చిన్న చిన్న గ్రామాలు, పెద్ద పెద్ద పట్టణాలు ఇవన్నీ కలిపి మన పవిత్రమైన భారతదేశంలో ఉన్నాయంటారు. అది అందుకేనండి ఆనాడు మహాబాబుల పెద్దలు మన భర్తమాన్ తల్లిగా వర్ణించారండి. మనది పవిత్రమైన భారతదేశం అండి. మనది భారతదేశం. ఏ దేశం ఎగినా ఎందుకు కాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారత. మన పుట్టి పెరిగిన దేశం భారతదేశం. ప్రపంచ దేశాలలో అన్ని రంగాలలో అగ్రస్థానం వహించినది మన యొక్క భారతదేశం. నిన్ను తాకే పర్వత శిఖరాలు, జల ప్రవహించే జీవనదులు మన దేశంలో ఉన్నాయి. రాజరాజు, రాయలు, రాణా ప్రతాప్, అక్బర్, అశోకుల వంటి మహావీరుల పోతన, నన్నయ్య, గురుజాడ పర్వత, కాళిదాసు వంటి
ఆది మహాకవులకు అరుంధతి అనసూయ సీత శాంతి పూజా పేడి దవడ మీద ఒక్కడు కొట్టాను అనుకో ఏం చెప్తున్నారా చెప్తున్నా నువ్వేం చెప్తున్నావు నేను పతివ్రతల గురించి చెప్తున్నా మళ్ళీ చెప్పు అరుంధతి అనసూయ సీత శాంతి పూజా పేడి సంగురాతో పొట్ట మీద పొడిచారనుకో సఖీలా పారిపోతుంది నేను చెప్పేదంటే నువ్వు చెప్పేది నేను పతివ్రతల గురించి చెప్తున్నా ఎవరు పతివ్రతలన్నా మహాపతివ్రతలన్నా ఒక్కటే పతివ్రతల యొక్క మంచి లక్షణాలు ఏంటి పతివ్రతల యొక్క మంచి గుణాలు పతివ్రతల యొక్క నడవడికలు ఏమిటి నడితే నాకు తెలిసిన కానీ చెప్తాను అంతేగాని అర్థం పక్కన అమ్మా మన ఆత్మ గ్రామంలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. అంటే పెళ్లి కాసిన ఆడపిల్లలు చాలా మంది ఎక్కువ ఉన్నారు. మరి పెళ్ళైన తర్వాత ఆ ఆడపిల్ల అత్తవారింట్లో ఏదో నడుచుకోవాలి, భర్త పక్కన ఏదో వదులుకోవాలో మా అమ్మాయి గారు మంచి మాట చెప్తున్నారు. విని ఆలకించి బాగుపడుకోండి, బాగుపడండి ఇది బాగుపడండి అమ్మ. అంటే ఉదయాన్నే నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులని చక్కదిద్దుకొని భర్త కష్టపడి ఇంటికి వచ్చేసరికి చిరునవ్వుతో ఎదురు అమ్మ విన్నారా, చిరునవ్వుతో ఎదురు వెళ్ళండి. చింపురు చిత్ర పోసు ఎదురు వెళ్తే దైవతం తిరిగి పారిపోతుంది. వీడు ఒక పెద్ద దెయ్యంలా ఉన్నాడు. చిరునవ్వుతో ఎదురు ఇంట్లో తీసుకుని వచ్చి ఇంట్లోకి అది అక్కడ వచ్చేటప్పుడు దూరేస్తాడా ఇంట్లోకి ఇంట్లోకి తీసుకొని వచ్చి భోజనం దగ్గర కూర్చోబెట్టి అవునమ్మా తల్లిలా ప్రక్కనే కూర్చొని కొంచెం అన్నం పెట్టుకోండి, కొంచెం కూర వేసుకోండి, మీకు ఎంత ఇష్టమని గుత్తొంకాయ చేశానండి. అయ్యో ఏమిటండి బొత్తిగా ఈ మధ్య మీ తిండే పడిపోయింది ఏమిటండి? నోరు పడిపోవడం ఏమిటండి? నేను అనుకు నోరు పడిపోవడం కాదు, తిండి పడిపోయింది ఏమిటా అంటే తిండి తగ్గించారు ఏమిటా? అమ్మా అయినా అందులో బాధ్యత భర్త పక్కన కూర్చొని కొసరు వడ్డిస్తూ ఉంటున్నావు. మరి కొంచెం వేసుకోండి, మరి కొంచెం తినిపిస్తూ ఉంటారా? అందరూ భార్యలు తినిపించరు. అంటే నీ భార్యని కల వడ్డించరా? మా ఆవిడ ఉంది, నా భోజనం పెట్టి పక్కన కూర్చుని చూడమని ఏడుస్తుంది. అదేవరా నేను ఎక్కువ తినస్తానని అసలు భారత స్త్రీ సాంప్రదాయం ఏమిటి? భర్త తినగా మిగిలిన అన్నాన్ని భోంచేయటం ఆ స్త్రీలకు సాంప్రదాయం. అటువంటిది భార్య తిన్నదో ఉన్నదో పట్టించుకోకుండా ఉన్నదంతా ఊడ్చుకుని తినేసి ఒక్కలా కంచం కూడా నాకేసి కప్పుతూ మొగ్గు దొరికింది. ఆ భార్య ఏడవదటండి. అందుకనేమో అడుక్కు మా ఇంటికి వచ్చిన ఒకళ్ళు ఇలా వస్తే నీ ముష్టి నీ దగ్గరే ఉంచి నేను చెప్పేది ఆలోచించు. ఈ విధంగా కొసరి భోజనం అంత భోజనం చేసిన తర్వాత ఆమె కూడా భోజనం చేసి ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకొని పడుకునే సమయానికి ఆ మహా ఇలా కొత్త పాదాల దగ్గర చేరి చక్కగా కాళ్ళు నొక్కండి ఈ పేరు నొక్కేస్తారు వదిలేస్తారు. ఈ విధంగా పాకసేవ చేసుకునే వాళ్ళు పతివ్రతలు అంటారు. అనసూయ సీత సావిత్రి సుమతి మొదలగు పతివ్రతలకు మహాత్మా గాంధీ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పటేల్ వంటి దేశ నాయకులకు చిత్రకారులకు చరిత్రకారులకు కన్న తల్లి సుమవల్లి ఖ్యాతి మన ఇటువంటి పవిత్రమైన మన భారతదేశంలో మాయావి అయిన మరాఠీ వారు నాగల్పూడి దత్తుడు ఒక మాయా మహల్ నిర్మించారు. ఆ మహల్ శోభ ఎలా ఉంటుందో వచ్చారైతే ఏ చంపేస్తాడే కదే ఏమైందండి? ఏమైంది రమ్మని చెప్తాను. ఏమైంది? మన మీద అభిమానంతో ఊరోళ్ళు కొనుక్కొని పెట్టారు. కొట్టుకోవడానికి రాలేదు ఇక్కడ. జ్ఞానం ఉంది అసలు. ఏం చేశాడు? ఏదో చేశాడు.
ప్రోగ్రామ్ అయిపోయి మాట్లాడుతున్నావులే. వదిలేసేయ్. ఏం చేశాడండి? ఏం చేశాడు? తోసాను. తోసాను. అది ఉందా పక్కనే? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బాక్స్ లో ఉన్నాడు. తొక్కలాగా. ఆడి మీద మాట నా మీద పడతాడు అడిచి. అది సంగతి. ఆయన బాధంతా ఏంటనుకున్నావు? ఆయన మీద పడ్డాడని కాదు, వీడి మీద పడలేదు. అందరికల్లో వీడి మీద అదిష్టం లేదమ్మా. పెద్ద గుమ్మప్పుడు తెచ్చాను ఎప్పుడు చూడ ఎక్కడ పడితే అక్కడ చేసుకొని. అమ్మా ఎంత పని చేశాడమ్మా? నువ్వు తోసావా? నేను తోసాను. అది పడ్డానా? పడ్డావు. ఇది ఏం చేస్తాను? ఎవడాడు? నీకు ఎంత ముక్కలు నీకేం పోయి కలవరా నా మీదకి ఎగిరేస్తున్నావు? అమ్మ నాకు భయం వేసింది అనుకో, ఎదురుండి వాడు ఆడవారా మగవారా చూద్దాం ఎవరుంటారని దిక్కెత్తాను. బాబు ఇది ఈ అలవాటు మంచిది కాదు, తప్పించుకో. ఎంత పని చేశాడమ్మా? పడ్డం లేదు. పడ్డావో లేదో కాలం గుర్తు అడిగేస్తాను. ఏం గుర్తు? కాలం గుర్తు. తాళం గుర్తా? తాళం గుర్తు అక్కడ ఎందుకుంటుంది? ఎక్కడ ఉంటుంది? బ్యాగ్ లో ఉంటది. ఈ తాళం గుర్తుందా? ఆ ఎన్ని తాళాలా? 3 తాళాలు. అంటే చిన్న గుర్తు. చిన్నదే. నాదెంత గుర్తు? పెద్ద గుర్తేనది. తెలియగలుగుతాను. మీ వీధిలో ఉన్న కప్పలన్నిటికీ నువ్వు వేసేస్తున్నా తాళాలు? అన్ని అక్కర్లేదు, మా ఇంటి తాళాలు చాలు. మీరు తాళాలు అన్ని ఉన్నాయా? డబ్బులకు లేదు. ఏం తాళాలు ఉన్నాయి చెప్పు? ఇంటి తాళాలు ఉన్నాయా? ఇంటి తాళాలు. బైక్ తాళాలు ఉన్నాయా? బైక్ తాళాలు. కారు తాళాలు ఉన్నాయా? 2 ఉన్నాయి. కారు తాళాలు ఉన్నాయా? అసలేం తాళం దానికే ఉందా? అసలు తాళం ఏంటమ్మా? ఎంత పొడుగు ఉంటుంది? అంత పొడుగుంది. బీరువా తాళమా? నోరు మూసుకో. బీరువా తాళం అంత పొడుగు ఎందుకుంటారు? అంత ఉంటుంది. అది చిన్నదే ఉంటుంది. మీ బీరువా ఉందంటే దాని తాళం ఎంత ఉంటుంది? చిన్నదే. అందుకే అది ఓడబెట్టాను. బీరువా నీ బీరువా తాళం? మా బీరువా అయితే అంత పొడుగు ఉంటుంది. పొడుగు ఎందుకుంటారా? పాత బీరువా అమ్మా. పాత బీరువా అంటే చెక్క బీరువా. ఓ చెక్క బీరువా. దాని తాళం అయితే పెద్దదే. లక్ష్మి, మా బీరువా తాళం అయితే ఇలాగెక్కి 3 సార్లు తప్ప తెలిసిన. 3 సార్లు తిప్పాలా? నీ బీరువా ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. నువ్వు తాళం ఎక్కడ తిప్పుతున్నా? ఇవన్నీ కలిపి నాటకాలు ఆడేవనుకో ఈ మేడ అటు తిప్పేస్తాను. ఎక్కడ పట్ట అక్కడ తిప్పేవండి. పొరపాటు అటు పని చూసుకో. పొరపాటు జరిగింది. అవన్నీ కలిపి గుర్తు చేశాను. చేసి బ్యాగ్ లో పెడదాం అనుకోండి. నేను మరి చట్టవలసింది కదా. ఈ బుగ్గల కూడా మంచి ఏం చేస్తాడు? దాచేస్తాడా? దాచుకొని ఏం చేసుకుంటాడు? అటు ఏం చేసుకుంటాడా? బేరం ఆడతాడు. దేనికి? 3 అవసరం మందికి. ఈ కట్టి తాగుపోతులా కనిపిస్తున్నాడే? తాగుపోతులా కనిపిస్తున్నాడా? ఆ వాసనే పడదు. నమస్కారం. తెస్తున్నా అనుభవం వచ్చేసింది. ఆ వాసనే పడదు. అడిగి వాసన పడదమ్మా. ముక్కు ముక్కు పులి పడు తాగేస్తాడా? అలాంటి పనులు చేస్తాను. అందుకని బ్యాగ్ పెట్ట మానేశాను. మరి ఏం చేస్తావు? గేమ్లు పెడతాం అనుకున్నాం. ఇప్పుడు మీతోటి మీరు చెల్లితో డాన్స్ చెప్తుంటారా? చేస్తావు కదా. అవి పడిపోతే చూసుకోవాలా. అందుకని సింపుల్. ఏం చేస్తావు? మొలతాడు ఉందా? మొలతాడు ఇక్కడ కట్టాను. ఇక్కడ కారబడ్డాయి. బరువు ఇక అన్నయ్య నువ్వు చూసుకోక్కర్లేదు. నడుతుంది తెలిసిపోతాయి. నీ తాళం గుర్తుకోక నమస్కారం. నీ తాళం గుర్తుకోక నమస్కారం. తాళం గుర్తు ఎక్కడ నవసాగ పెడతాను నువ్వు? అంటే నేను తీసుకు తాళం గుర్తు ఎత్తుకో. పాడడానికి వచ్చాడు పాట. అన్ని తప్పులే పాడుకో. తప్పు పడినా కాదా? మరి తప్పడినా పప్ప ఎక్కడ? పప్ప తప్ప పప్ప కాదు అట్టు. నేను చెప్తే ఇది అర్థం అవదు. నేను చెప్తే అది అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవుద్దు? అది అసలు మనిషి అయితే కదా అర్థం అవడం. మా అక్క ఏమంది? అట్టట అట్టాను. అట్టుగారు పప్ప కానీ ఎప్పడుగు కప్ప. అది అట్టు. పప్ప అట్టు కొడితే దవడతో రాడిపోతుంది. ఏంటి? ఒరే నాయన అట్టన్నా పప్పనా ఒకటే. మనం వేదిక మీద ఉన్నప్పుడు అసహ్యంగా మాట్లాడుకోవచ్చు. అట్టన్న పప్పన ఒకటే తగిలి గుర్తుకొస్తుంది. అట్టన్న పప్పన ఒకటి కాదు. అట్టంటే వేరు పప్పంటే వేరు. అట్టంటే వేరు పప్పంటే వేరు. ఇంకా నూనెలో వేసింది అట్టంట. నూనెలో వేసింది అట్టంట. చాలా మంది కాల్చింది పప్పు అంటారు. పేరు పెట్టా గానీ
అట్టు అట్టే పప్పు పప్పే. అదే ఏంటంటే అట్టు పలసగా ఉంటది, పప్ప దలసగా ఉంటది. అట్టు పలసగా ఉంటది, పప్ప దిక్కుమాల నీకు చాలా విషయాలు తెలుసు కదా, అందుకనే ఉద్యోగం ఊరికి తిరుగుతాను. ఇది బాగా చెప్పావు. ఇంకోటి ఏదో అన్నావు కదా, ఏమన్నా? అదే పప్ప మీద పప్పు ఏదో అన్నావు. అది తెలియదా? ఏం పిల్ల నువ్వు? ఆడపిల్ల లేదా? ఏముందా? ఉంది. ఏముందైతే అన్నిసార్లు సంపాదిస్తున్నావు. ఎప్పుడు పోతాను చూస్తాను. మీ అమ్మ మా అమ్మ బరువు నువ్వేం మోస్తావు? ఎప్పుడు గుమ్మంలో కాలు చాపుకొని కూర్చుంటాం. మా అమ్మ ఎప్పుడు గుమ్మంలో కాలు చాపుకొని కూర్చోటండి. మీ గుమ్మం దగ్గర కూర్చుంటే నీకేంటి? వచ్చి చెప్పాలి కాదండి, ఇంటికి అల్లుడు ఎవరైనా వస్తే నేనే వస్తాను. ఉడారు అని వాడు అనుకుంటాడు. మన ఇంటి కాక కుక్క అని మా అమ్మ. మన కుక్క బతుకు వచ్చింది రాష్ట్రం, మీ ముగ్గురికి కథ సరిపోతుంది నా బతుకు. అంతే మరి. సర్లే నువ్వు మా అమ్మ మా ఇంటికి సర్లే. మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మ పప్ప చేసింది అనుకో. మా అమ్మ పప్ప చేది చేస్తారు. ఏం మీ అమ్మ చిన్నదా? స్టేజ్ అటే డౌన్ ఉంది, వెళ్ళిపోతాయి. తనకి పప్పకి సంబంధం ఏంటి? పేనం పెద్దదైతే పప్పలాగా వస్తుంది. లేదు లేదు, మా అమ్మని పెద్దదే. మీ అమ్మది పెద్దదే. అమ్మ మీ అమ్మ ఉంది అనుకో, మీ అమ్మ పప్పు చేసింది అనుకో, అది పట్టుకెళ్ళి అక్కడ పెడతారు, పనుల్లో పెడుతుందా? మళ్ళీ రెండో పప్పు చేసింది అనుకో, అది అక్కడ పెడతారు. దాని ముందుకు వెళ్ళేటే ఉంది. ఇది కదా అయితే ఇంకేంటుంది, ఏదో చేసుకుంటాను మధ్య మధ్యకి వచ్చి ఆప్షన్ చెప్తాను. సరిపోవడం లేదు. ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? గోరింగా మరి అలా కొడతారా? గోరింగ్ ఎలా కొడతావేంటి? ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మొట్టమొదటి స్టార్టింగ్ నుంచి. అందుకే నీ బ్రత్ ఊరు వేసి ఎందుకు ఇలా కొడతారా? దేనికి? అడుగురా ఎవరినైనా ఏమి ఇలా కొడతారా? ఎవరైనా నువ్వు చెబితే ఎలా కొడతారా? ఇలా కొట్టబట్టే ఊరు ఊరు తిరుగుతున్నాయి. అసలు బోరింగ్ ఎలా కొడతారు? అబ్బా ఎలాగో నేను చెప్తాను, చూసి నేర్చుకో. అలాగే ఏమని చూడు నువ్వు ఒరే ఇట్లా బుస్తానన్నా అట్టి నీ చెల్లి కూడా బుష్ 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 రెండు సరాలా అలాగా అమ్మ చూడమ్మా, ఏంటి ఇట్లా బుస్తానన్నా అట్టి నువ్వు 2 సార్లు బుష్ బుష్ సరాలా. 2 సార్లు 3 సార్లు అని ఇస్తే నీ ఓపిక నిజంగా పర్లేదు. నా ఓపికనా అంటే నేను 3 సార్లు మొత్తగా 3 సార్లు అని 3 వచ్చేస్తుంది. అప్పుడు 3 వస్తుందా నిజంగా? 3 సార్లు అంటే 3 వస్తుంది కదా. నాకు 3 కావాలి. అది కావాలి బేగానా. చంద్రముఖ ఆలోచించింది పంపు తీసుకెళ్ళి 3 సార్లు నాకు 3 కావాలి. 3 సార్లు కావాలి. నువ్వు మహా డేంజర్ కాదు. బోరింగ్ ఎలా కొట్టకూడదా? సరే మీ ఇంట్లో బోరింగ్ ఉంది, అది ఎలా కొడతారు? ఏం చేస్తాను చూడు అన్నా. మరి ఉంగరం చూస్తాను. చూడకూడదు. ఉంగరం చూడకూడదా? అది తొంగురం చూస్తాను. బొంగమాకు
కరిముండా కొడతారా నువ్వు? ఎక్కడ లైటింగ్ కొడతాను నువ్వు? అక్కడ కూర్చుంటే లైటింగ్ కూడా నేనే వేసుకుంటున్నాను. ఏమి డబ్బులు తీసుకుంటా? పొద్దున్నే డబ్బులు ఇవ్వద్దు, ఆ కర్రోడికి ఇవ్వద్దు. అలోమ నేర్తాడు మళ్ళీ నా మీద సార్లు మళ్ళీ ఇష్టం లేకపోతే ఇంటికి పోవయ్యా. ఏరా అలా కుట్టుకుంటాం మేము. తర్వాత మాట్లాడాలి, అలాంటి స్టేజ్ లో మాట్లాడాలి. నువ్వు సీరియస్ అయిపోతే ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఒక్కడే కష్టపడలేదయ్యా, ఇక్కడ మేము కూడా కష్టపడుతున్నాం. నేను సీరియస్ మనుషులు కదా, మేము కష్టపడట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు ఒక్కడే డాన్స్ చేస్తావా? బుద్ధుంటే కొంచెం స్టేజ్ మీద ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. బుద్ధిగా ఉండాలా? వెళ్ళండి బాబోగారికి ఎవడగా సార్కేసాడు. బాబు రండి వెళ్ళిపోతానంటున్నాడు. ఏంటి అసలు? ఏం మేము ఒకరే కష్టపడతామా? మాకే డబ్బులు ఇస్తారా? స్టేజ్ మీద ఇష్టం ఊరుకునే చెప్తున్నా. ఏం చెప్పావు? ఏం చేస్తాడు అక్కడ? ఏం చెప్పావు? ఉదయం మాట్లాడుకోవాలి, స్టేజ్ మీద మాట్లాడేంటి? అదేం చెప్పాలి? ఏం చెప్పా? యేసురావు, అమ్మాయి నేను దూరం ఉంటే లైట్ అండి వేసి ఉంచరా, నేను అమ్మాయి దగ్గర కుక్కు లైట్ అడుపు అని చెప్పినాను. అవసరం తగ్గుతుందిరా. ఇన్ని లైట్లు ఎక్కినారు, ఎలా పట్టుకుంటాను? రావచ్చాడు ఆపరా, నీకు పుణ్యం ఉంటది. నాకు ఒప్పు తీరిపోతుంది, దూరం తీరిపోదు. రావా బాబు, 5 నిమిషాలు ఆగితే నీకు ఎలాగ తీర్చాలో అలా తీరుస్తాడు. 5 నిమిషాలు ఆగు, వస్తుంది దెబ్బకు నువ్వు దిగి వెళ్ళిపోయి సారికి తమ్ముడు వస్తాడు ఇక్కడికి. నీకు అలాగే తీరుచ్చు. అమ్మా సరే, సారికేశ్వరు కాకపోతే తమ్ముడు కాకపోతే ఎవరు చెక్కించుకో. నా ఇష్టం, స్టేజ్ మీదకి నా ఇష్టం. స్టేజ్ మీదకి ఎక్కించుకొని ఇంకెక్కడికి నువ్వు ఎవరో మాట్లాడాలి. మీ ఇంట్లో బోరింగ్ ఉన్నా కదా, అది ఎలా కొత్త చెప్పు. ముందబాడా ఇదంతా లైట్లు ఆపలేనందుక నేనేదో ఎడికేటర్ సలుపు వచ్చింది కదా, సీరియస్ అయిపోతున్నాడు అనుకోండి. ఇక చూడు మా బోరింగ్ ఎలా కొడతాం, ఎలా చూస్తున్నాం. తొంగం కాదు, జనాలందరూ ఎలా చూస్తున్నా నువ్వు కూడా ఇక మా బోరింగ్ కొడతాం. అందుకే మనం మీ అక్క మా ఇంటికి వచ్చింది బిల్ కొట్టుకొని. మా యొక్క మీ ఇంట్లో బోరింగ్ అట ఇలా కొడుతున్నారట, గంటకు బిందు నిండుతుందట. మా ఇంట్లో బోరింగ్ అలా కాదు, నిమిషానికి బిందు నిండిపో. నిజమేనండి, నిమిషానికి బిందు నిండిపోద్ది బోరింగ్. పనెడతలు మాత్రం వీళ్ళ ఇంట్లో ఉంది చేతి కొట్టుకుని బోరింగ్ కాదండి, కరెంట్ మోటార్ ఉంది. మోటార్ ఏమని చెప్పండి, 5 నిమిషాలు నాకు కాదనుకుని స్విచ్ చేస్తే 5 నిమిషాలు 66 బిందులు వెళ్ళిపోతాయి. తప్పు నొక్కివే స్విచ్ బోర్డు స్విచ్ ఎక్కడ స్విచ్లు ఇంట్లో ఉండిపోండి కదా. 2 రోజులు స్విచ్ మీద చేయడం వేసి నొక్కాలని చూసానుకో కరెంట్ సరే కూతురు పడవా. ఇన్ని పాటలు పాడు ఏ పాటలు కాదంటారు? బాగాలేవు కదా అసలు. బాగోలేదా? ప్రజల గుండెల్లో హత్తిపోయిన పాట ఓపుడు సాంగ్ అమ్మ అంటే కొన్ని రాకపోతే రాదని చెప్పొచ్చు కదండి. నాకు వచ్చిండ్రా ఈ పాటే నేను పాడేస్తాను రా. తల్లి పాడిస్తుందండి పాట. మా చెల్లె పాట పాట కాదా? కాదురా, ఆ పాట పాట కాదు. ఒక పాట వచ్చు పాట. రే బాబా నువ్వు పాడతావు, నువ్వు పాడు. నాగరాజు గారితో చెప్పి నువ్వు కొంచెం కోడి మసాలా చేయిస్తాను. ఇంత ముక్క కోడి మంది రాకపోతే మన కోట ఏ పోడు నువ్వు
నీకు వచ్చే బలిదా ఏటమ్మా అన్ని రోగాలు నాకే ఉన్నాయి. ఏం రోగాలు నాయన? ఏమో షుగర్ ఉంది, బీపీ ఉంది. అంతేనా? కరోనా లేదు కదా? అది రాదు నా దగ్గరికి. బాబు దాని రాను వీడే అది కాదురా. నీకెంత ఆవేశం ఎందుకు? కొండలేక చూడట్లేదు యూట్యూబ్ లో చూస్తామ్మా. గుండె అయిపోయి వస్తున్నారు. నువ్వు ఇలాగే ఆవేశపడ్డావు అనుకో, ఏదో రోజు ఈ గుండె నా బాధ నీకు తప్పుడు తెలియదమ్మా. నా బాధ నీకు తప్పుడు తెలిసినమ్మా. నా కష్టం సుఖం చూసుకుంటాను నువ్వే. నీ మీద నమ్మకపోతే మా ఆవిడ నీతో పంపిస్తాను. లక్ష్మి మరి కొంచెం కిందన పామా. అది హార్ట్ అటాక్ కాదు, జస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబులే. గుండెకి కడుపుకి మధ్య లక్ష్మి మరి కొంచెం కిందన పామా. అలా కాదమ్మా, ఇక్కడ నొప్పి వచ్చిందా, ఇక్కడ పోనావా అది ఇక్కడ దిగింది, ఇక్కడ పోతానవా అది కింద దిగుతుంది. నువ్వు కింద పోయావు అనుకో ఆ నొప్పి గురుగారు కేజీ ఒకటి చిన్నది మీరు అక్కండి. మీరు స్టేజ్ మీద కూర్చోడానికి ప్లేస్ లేదండి, ఇక్కడ ప్లేస్ లేదు. ఎవరు ఎక్కదు స్టేజ్ మీదకి, ఎక్కదని చెప్పండి. స్టేజ్ మీదకి వచ్చి కూర్చుంటానంటారండి, లేకపోతే మీరు స్టేజ్ మీద కూర్చోండి, మేము కిందకి వెళ్ళి పాడతాం. ఏంటండి గోడేటండి, పాట పాడతాం ఆగండి. మురకడం చూడే ఉంటది. నువ్వు పాడింది కాదు, మీ అన్నయ్య పాడింది కాదు. మరేంటి అందులో మంచి పాట ఉంది, నీకు వచ్చా? నేను పాడతాను. పాడతావా? వెళ్ళిపోతా. నువ్వు పక్కన ఉండు. నేను ఎందుకురా? నువ్వు పక్కన పని అవదాం. పాత పని సరే ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండు. అమ్మా జయశ్రీ, జయశ్రీ వెనకైతే పని అవదాం. పాట పని తిరుగు అలాగుందో. మీ అమ్మంది మీ అమ్మకి పనం ఇంకా భూమి నమో నమామి. జిగట భూమి సదస్వరామి. కారు భూమి నమో నమామి. సౌరు భూమి సదస్వరామి. మహామహుడు దొంగలేను మీ భూమి. కలి చూస్తే తిన్నేస్తా మీ భూమి. జిగట భూమి నమో నమామి. జిగట భూమి సదస్వరామి. పెద్దమది దాని కింద ఉంది చిన్నమది. అది పెద్దమది దాని కింద ఉంది చిన్నమది. కర్రకొక్క మీ అమ్మని అడిగానా, మీ అప్పని అడిగానా, మీ తల్లినా నేర్చుకున్నా? మీ అమ్మని అడిగానా, మీ అప్పని అడిగానా, మీ చెల్లిని అడిగానా? దరిద్ర కొట్టోడా, నోటికి అద్దు పట్టు లేదు అసలు. అలా వాగుతున్నాడు, ఎరగబడిపోతున్నాడు. తొక్కాడు దరిద్రోతులు అసలు చాండాలు. వరుసగా డేట్లు ఉన్నాయి కదా, అందుకు స్టేజ్ ఎక్కిందా చదివే వాగుడు. నోటికి అద్దు పట్టు లేదు అసలు. స్టేజ్ మీద ఉన్నామని ఇంకెందుకు జ్ఞానం లేదా? దరిద్ర కొట్టాడు. బాబు సోమగా తెలిపాడా ఏమిటి?
అసలు మంచివేనా దేనికి సిగ్గు లేకుండా ఏమడినా భోగి పండుగ ముందు నుంచి నేను ఖాళీగా చెప్పుకుంటున్నా కదా సిగ్గు లేదు నీకు అసలు వాడు నేను రావని చెప్పడం ఏంటి నీ కొంటి మీద చల్లడం లేదా నువ్వు మనిషి కాదా అనుమానం వచ్చింది ఏంటి సామాన్ తగలలేదని సామాన్ ఏంటి కదా మరి అనుమానం వచ్చినప్పుడైనా ఒక్కసారి వదిలి చూడొచ్చు కదా వదిలేద్దాం అనుకున్నాం వచ్చిన అవకాశం పోద్దని అది సంగతి మనోడ కౌగిల్లో ఉంటే చాలు అది ఆడైనా పర్లేదు మగాళ్ళని పర్లేదు అక్కడ సాంగ్ లేదుదా అక్కడ నచ్చలేదు కాబట్టి అబ్బా ఇక్కడ ఏముంటాయి అబ్బా అక్కడ సామాన్లు లేవా మరి పాట పాట తప్ప అంటున్నా కదా సాంగ్ ఎలా ఉంటుంది తెలుసా నేను పాడతాను అందులో డిజైన్ బాబా అంటే మీ అప్ప మొగుడిని కదా కాదు మా బావ నాతో బాగా ఎక్కువైపోవాలి మా ఊళ్ళో పెద్ద గొడవ జరిగింది ఇప్పుడు ఏంటమ్మా మంది ఎక్కువైపు తాగేస్తాడ్రా చూసుకుంటాడ్రా విషయం తెలుసా ఆ గొడవలో 70 మంది దెబ్బలు తగిలేదు అమ్మాయి అంత గొడవ జరిగిపోయింది అదే ఇంతకన్నా ఎక్కువ జనాలు వస్తారు గొడవ ఎవరెవరు జరిగింది జరిగింది మీకు తెలియదు కదా నువ్వు పేపర్ చూడలేదా అది సంగతి ఎవరెవరు జరిగింది చెప్తాను బాగా చూపించావు తాళం ఎప్పుడు చూపించావు నీ తాళం నాకు జమ్ము పెట్టింది బాగా అబ్బాబా అంటదా సొమ్మెట్టి ఇక్కడ ఉందో తాళం అక్కడ ఉందిరా ఇద్దరు ఎలా జరిగింది మంచి రంజుమని జరుగుతుందిరా మొత్తం పెట్టి మనసు పాప వస్తారేంటి ఎందుకంటే నోరు కుట్టియాలా మా ఆయన చాలా మంచోడురా మా ఆయన చాలా మంచోడు మీ ఆయన మంచోడు కాబట్టి ఊరికి తిరుగుతాను అది కొట్టాను అనుకో కిందకి వెళ్ళిపోతావు దేనికి మా ఆయన మంచోడు అయితే నేను కింద తిరుగుతున్నా కాబట్టి కదమ్మా మీ ఆయన మంచోడు కాబట్టి నువ్వు ఊరికి తిరుగుతానంటే ఏం కాదు నాకు పోగానికి వస్తున్నావు కదా అలా అర్థమైందా అలా కాదా మా ఆయన మంచోడు అంటే నాకు మంచి గిఫ్ట్ కొని ఇచ్చాడు గిఫ్ట్ లో మీ ఆయన కూడా గిఫ్ట్ అందరు కొన్నిది వేరు మా ఆయన కొన్నిది వేరు మా ఆయన కొన్నిది స్పెషల్ గిఫ్ట్ ఇదిగో తీయండి తీయండి నచ్చినట్టు తీసుకోండి తమ్ముడు ముందుకు వస్తే బాగా కనిపిస్తుంది నాకు అవకాశం వస్తుంది అప్పుడు చెప్తాను తీసుకోండి తీసుకోండి ఎవరెవరు తీస్తున్నారో మార్నింగ్ వేసి వాళ్ళ ఇంటికి వస్తారు మంచిగా తీయండి అక్కడక్కడ జూమ్ చేసి తీయకండి అలాగైతే మాత్రం కేసు పెట్టండి మా ఆయన ఏం తీసుకున్నాడు తెలుసా చెప్పవా చెప్పండి సరే సరే 10 నిమిషాలు చెప్తా నేను నమ్మకం వదిలి కానీ వదిలేసి వదిలేయండి వదిలేసి అతను వచ్చి దేనికి ఇక్కడే సెట్ పెట్టలేకపోతున్నావు అక్కడేం సెట్ పెడతావు ముగ్గురు ముగ్గురు ఏం చెప్తా అరే మా ఆయన సంతకం నాకు చదువు వేసాడంటే నువ్వు వేరేలా అనుకోకు నేను రోజు లేకుండా నైట్ టైం ఒకటే పని ఉంటున్నానా విమోహంకు దండం ఎట్ట వాడు మనిషి అలా కాదురా కొన్ని ఇంటి దగ్గర నైట్ టైం పను ఉండట్లేదు మనతో పాటు కొన్ని ఇంటి దగ్గర లేడు నైట్ టైం లేకపోతున్నాడు పగలే ఏమో చేస్తున్నాడంటావా
గొప్పదాని జాబ్ ఉంది దానికి. కాదు పగలు ఏమైనా చేస్తాడా? చేస్తాడా? నైట్ మనాకట్లు వచ్చేస్తుంది కదా, పగలు ఏదైనా చేస్తాడు చేయడని. అది వదులుకుంటానమ్మా. ఎవరు? మొన్న ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్. అలా మండల ప్రెసిడెంట్. బాగా చెప్పావులే. మరి నేను రోజు ప్రోగ్రామ్కి వెళ్తున్నానా? అవును. ఉదయం వేసి ఇంటికి వెళ్ళి ఏ పని చేసుకోలేకపోతున్నాను, ఒళ్ళంతా ఒకటే నెత్తి. అందుకనే వంట పని కోసం ఇంటి పని కోసం నాకు మా చెల్లిని తీసుకొచ్చాడు మా ఆయన. మీ ఆయన వంట పనికి ఇంటి పని కాదు, ఒంటి పని కోసం తీసుకొచ్చినాడు. మీలాంటి వాడు అయితే ఒంటి పనికి యూజ్ చేసుకోండి. ఎవరు మూసుకో. మీరు రాగవ పోయి కావాలి అలా దగ్గర అనుకుంటానికి ఐస్కంటే అంటిపోతాయి. ఆయన అంటిపోతున్నా నేను ఆడపిల్లలమే, మగవాళ్ళం కాదు కదా. అంటిపోతే ఏంటంట? అమ్మ మీ ఇద్దరు అంటిపోతే మీ ఇద్దరికి అంటిపోతే ఇంటి దగ్గర ఇబ్బంది అయిపోతాయి. విడగొట్టాను, 3 మంది ఉన్నారు బాగుంది. ఆ పని చేసుకోవచ్చు. అంటే కూడా విడదీస్తావు కదా. నువ్వు అనాలి కదా. నువ్వేంట విడదీసేది? ఏం కొన్నావు అట్లాగా? హలో 20 రూపాయలు. పూజనీయులు కళాభిమానులు కళాపోషణండి దొగ్గ రామచంద్రం గారు మా బృందం ఆస్వాదిస్తే 20 రూపాయలు కానుక ఇచ్చారండి. వారిని వృద్ధం మనకు కూడా ఆ జగన్మతి వేమనమ్మ తల్లి చల్లగా కాబట్టి కూర్చున్నామండి. అయ్యా కాలు సైడ్ ఇచ్చేయండి, బయటకు కొంచెం రోడ్డు తీయండి, సైడ్ పెట్టండి, ఆ కాలు సైడ్ ఇచ్చేయండి. చదువుతున్నారా? మరి ఈ రోజు మన ఆటో గ్రామంలో శ్రీ 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 వేమనమ్మ తల్లి అమ్మవారి యొక్క తీర్థ మహో సందర్భంగా మన గ్రామ పెద్దలు గ్రామ ప్రజలంతా కలిసి మరి ఈ రోజు మాకు ఈ వేదిక పైన మాకు మంచి ఆఫీసర్ చేసుకుంటామండి. మరి మాది శ్రీ మహేశ్వర ప్రగతి పొందమండి. ఈశ్వరరావు అంటే పట్టండి, బల్లంకి గ్రామం అండి. మరి బల్లం కంటే మీకు అందరూ తెలిసిన ఊరే పక్కనే ఉంది. మరి బల్లంకి ఈశ్వరరావు అంటే మరి ఎవరో కదండి, మా టీం యొక్క ఆర్గనైజర్ గారండి, ఆటో డ్రైవర్ గారండి సారి ఈశ్వరరావు గారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ బుగ్గల పట్టణం జరుగుతుందండి. అయ్యా పూజనీయులు కళాభిమానులు దొగ్గ బాలు ప్రసాద్ మిత్రులు సోదరులు వారి బృందం ఆస్వాదిస్తూ కేవలం ప్రకానికి ఇచ్చారండి. వారిని వృద్ధమని కూడా జగన్మతి వేమనమ్మ తల్లి చల్లగా కాపురం కూర్చున్నామండి. అయ్యా అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు మనం చెప్పిన బుర్రకథ విధానం వాళ్ళకి నచ్చుంటే వాళ్ళ గ్రామంలో కూడా మనకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే మా విజిటింగ్ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయండి. మా డోలకృష్ణ గారి దగ్గర తీసుకోండి, మీ దగ్గర భద్రపరచుకోండి. మాకు మీ గ్రామంలో ఒక చిన్న అవకాశం ఇవ్వండి. ఇంతవరకు కథ చెప్పుకున్నాం, ఆశ చెప్పుకుని పాట పాడుకున్నాం. మళ్ళీ కథ చెప్పుకోవాలి, ఆశ చెప్పుకొని పాటలు పాడుకోవాలి. ఈ విధంగా పకీర్ 1 కోట్ల పసిడి బొమ్మలు ఈ విధంగా చక్కని చందమా పాట పాడుతూ అనుమానం మొదలైంది. మరి మనం మన కొట్టరావు భోజనానికి మన భోజనం చేస్తామా? భోజనం ఎక్కడ కూర్చున్నాం? పక్కనే కూర్చున్నాం. అప్పుడు చూసాడు చరణం. అప్పుడు చూసాడా? కొంచెం పెరిగింది, మరి కొంచెం పెరిగింది, అనుమానం పెరిగింది. ఆ రూమ్ లోకి వెళ్ళామా? వెళ్ళాం. మనతో చేసుకుంటారా? మేకప్ ఎవరు దొరకం. మన ఇద్దరం కాదు, మొత్తం 5 రూమ్ చేసుకున్నాం. ఎక్కడ కూర్చొని చేసుకున్నాం, పక్కనే కూర్చున్నాం. అప్పుడు చూసాడట. అప్పుడు చూసాడా? ఆడి మళ్ళీ పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోయింది. ఇక్కడే చేస్తున్నాం, ఇక్కడ పక్కనే ఉన్నాం. అది ఫుల్గా వచ్చేసింది అనమాట. అదేంటి సంగతి అంటే ఇలా పక్కన ఉండడం చూసి వారికి ఏదో అనుమానం వచ్చి చుట్టూ వదిలేసాడు. వాళ్ళ చిన్న కుర్రాడు కదా, తెలిసి తెలియక అన్నాడు, ఎద్దులాగా ఉన్నావు, నీకు బుద్ధి లేదా, నువ్వు మన జన్మట్లేదా, పశువులాగా అడ్డగాగులాగా.
ఐడియా నీది సీవెట్లు ఐడియా బాగా నవ్వుతుంది అందులో సీవెట్లు కలుపుతాను ఆగు ఎలాగ సీవెట్లు కలుపుతాను అదే మొత్తం అడిగేస్తాను నేను మొత్తం అడిగేసి ఇంకేం అడగలేదు అయితే మా డౌట్ ఏం కాదు వాడు అంటున్నారు నీ కాదు పెళ్ళి అయింది లేదు అడగమని పెద్దిరెడ్డి సత్యరాజు గారు పెద్దిరెడ్డి సత్యరాజు గారు పూజనీయులు కళాభిమానులు కళా పోషకులు పెద్దిరెడ్డి సత్యరాజు గారు సత్యరాజు గారు మా బృందాన్ని ఆశీర్వదించి 100 రూపాయలు కానుకరించారు వారికి వారి హలో మధ్యలో సౌండ్ పెట్టకండి వారికి వారి కుటుంబానికి మా కళాభిమానులు వారి మధ్యలో తెలియజేసుకుంటామండి ఆ డౌట్ ఏం కదమ్మా నీ కాదు పెళ్ళి అయింది లేదు అడగమంటున్నారు నా పెళ్లి సంగతి వారికి నీ పెళ్ళి అవ్వకపోతే చేసుకుంటుంది వస్తేనా మూతిపోడు రాలిపోతాడు అని నన్ను తెచ్చుకుంటాడు కానీ నువ్వు చూసావు సరిగా అండి ఎంత ఉన్నాడు ఎంతన్నాడా ఎంత అందదా ఇప్పుడే పళ్ళు ఊడుతున్నాయి ఇంకా కాదు అందదానా ఏంటి ఊరి దుర్మార్గుడు అదేం మాటరా సరే అదిగో అది అందపోయిన పర్లేదు కూర్చున్నాడు వచ్చున్నాడా కుర్చీ ఎక్కడ పెట్టేస్తాను ఏంటి కుర్చీ ఎక్కడ పెట్టేస్తాడా అది ఎక్కడ పెట్టించేలాగా అది కాదురా వాడు కుర్చీ ఎక్కక్కర్లేదు ఇచ్చిన కూడా వేసుకోక్కర్లేదు నాకు పెళ్లి అయిపోయిందా సంగతి చెప్పు చూసిన గాలి తీసేసింది పెళ్లి అయిపోయిందట ఈసారి కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాను అడిగానే అమ్మాయి కోపం కోసం పెట్టి చర్మ సరే మాట్లాడు చెప్పు వచ్చే సంవత్సరం పెళ్లిగాని పిల్లలు తీసుకొస్తున్నాను అప్పుడు మనం చేసుకుంటాం నిద్ర కలిపి చేసుకుంటారా నిద్ర కలిపి చేసుకుంటారా అంటే అది ఉంచుకోవడం ఇంత ఉంచుకోవడం ఏం మాట్లాడి సరే మీకు పెళ్లి అయిపోయింది కదా అయిపోయింది మరి పిల్లలు ఎంతమంది పిల్లలు లేదా నేను ఆయన చెప్పేది వచ్చాక బొమ్మలు పడిపోతావు దరిద్రుడా అయ్యా మాట్లాడి మరి సంతానం లేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళడం పూజలు పురకాలు చేస్తూ ఉండాలి కదా అదే బాబు అలాంటివి చేయకుండా ఉంటామా ఆయన చేస్తున్నాను నేను చేస్తున్నాను ఇద్దరు కలిపి ఇద్దరు కలిసి చేసుకుంటారు పూజలు ఇద్దరు కలిసే చేయాలి అయితే సంతానం కలగలేదు కలగలేదు అయితే నీకు తగిలిసింది దోషం ఏం తగిలేసింది కప్పదోషం ఏం దోషం కప్పదోషం ఒరే బాబు ఎవరికైనా సంతానం కలగలేదు అంటే పాపం వాళ్ళకి నాగదోషం తగిలిందేమో అందుకే సంతానం కలగలేదు అంటుంటారు పెద్దవాళ్ళు నువ్వేది కప్పదోషము అంటున్నావు అమ్మా ఈ కప్పలో కొన్ని జాతీయ కప్పలు ఉన్నాయి కప్పల్లో జాతీయ కప్ప ఎన్ని జాతులు చిన్న కప్ప పెద్ద కప్ప పొట్టు కప్ప పొడుగు కప్ప తౌడు కప్ప బాపుడు కప్ప దేవత కప్ప కప్పలు ఉన్నాయి ఇన్ని రకాల కప్పలు ఉన్నాయా కప్పకి గురువు అమ్మా ఏదమ్మా కప్పకి గురువు ఎవరు నువ్వు కప్పలకి గురువు అట నీకు తెలీదా తెలీదా నేను కప్పల గురువుని ఇది పప్పల గురువు గురువు ఉంటారు కప్పలకి చెప్పమ్మా అది వెళ్తావా నేను గంటి మొత్తం చెప్పు గెంటిస్తే గెంటి అతను మేడ ఇరిగిపోగలదు ఏ కప్పలు కాలుతో తొక్కినా పర్వాలేదు కానీ ఇబ్బంది లేదు కానీ ఇందులో దేవతల చేత కప్పవటం ఉంది దాన్ని కానీ పొరపాటు కాలుతో తొక్కే వరకు అది అంటే చెప్పిస్తాం ఏమని సంతానం కలగకుండా పోవాలని అమ్మో అలా కప్ప నేను ఎప్పుడో తొక్కిస్తూ ఉంటాను అందుకే చెప్పాను తోట అదే నేను చెప్పి అందుకే చెప్పాను నీకు తోటలో దొంగలు తిరగొద్దని సంగు తోటలు వెళ్తున్నారు కదా కరపలో మాకెందుకురా మా గ్యాస్ ఉంది ఇంట్లో గ్యాస్ ఉంది పోయి పెద్ద చిన్నదా ఏది గ్యాస్ పొయ్యి పెద్ద విషయంలో ఉంటుందా 4 పొయ్యి గ్యాస్ పొయ్యి 16 పొయ్యిలు మాకు అక్కలేదు మాకు 2 ఉన్నాయి చాలు 2 చాలు నేను ఎప్పుడో కప్పని తొక్కిస్తూ ఉంటాను అదే నన్ను చెప్పించి ఉంటాను మరి ఆ శాపం పోవాలంటే ఆ దోషం పోవాలంటే నేనేం చేయాలి అది కాదురా అది అది కరెక్ట్ అది కాదురా నువ్వేం ఊహించుకోకు అసలు నేనేమంటున్నాను ఆలకించు చూడు నా కప్పు దోషం అనేది ఒకటి ఉందన్న సంగతి మాకు తెలియదు ఎందుకని పెట్టాను దాని నివారణ కూడా నీకు తెలుసు కదా తెలుసు నేను కప్పు దోషాలు పోగొట్టే మంత్రం ఉంది ఉందా అయ్యా అది ఒక్కసారి చెప్పానా దోషం పోతే తలుపుతా మరి ఒకసారి చెప్పరా ఊరికి చెప్పారు చెప్పరా ఊరికే చెప్పరా ఊరికి చెప్పి నువ్వే ఊరికే చెప్పదు
అది ఎంత నీకు ఎంత కావాలి అది. ఏంటమ్మా మంత్రం చెప్పొద్దా? అంత కష్టమా? ఇది అలా ఊరుకున్నా బేటి, అలా ఊరుకొని చెప్పాలా? అది కాదురా, మరి ఆ కప్ప దోషాన్ని పోగొట్టే మంత్రం నీ దగ్గరే ఉంది. మరి మమ్మల్ని ఎక్కడికో వెళ్ళమంటావా? నువ్వే చెప్పాలి. చెప్పాలా? తప్పకుండా. మరి ఊరికి చెప్పండి కావాలా? నీకు ఎంతకాలం నాకు ఇస్తాను. ఇస్తావా? డబ్బులు ఎంతకాలం నాకు ఇస్తాను. నిజమేనా? అది నేను చెప్పి 116 ఇస్తాను. ఎంత ఇస్తావా? 116. ఎక్కడ దాచినావా? కష్టపడి పిల్లలు పుట్టింది 110 కట్టలు ఇస్తావా? ఏది పుట్టించేది మా దోషం పోగొట్టడే కదా. ఎవరు అప్పుడు చెప్పడం కాదు కానీ ఏం కావాలి? సింధులో పంచాయి నువ్వు. ఏంటి? ఒక కోట మందు, ఒక కోట మందు, ఒక నలకోడి పెట్ట పట్టుకొని రాత్రి 1 గంటకి మా ఇంటికి వచ్చి. రాత్రి 1 గంట మీ ఇంటికి ఎందుకురా? ఆ మంత్రం అప్పుడు పనిచేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో మా పూజ గది ఒకటి ఉంది. ఇంట్లో పూజ గది ఉందా? మా పూజ గది ఎప్పుడు నిండి అలంకరించి ఉంటుంది మరి పూలతోటి. మల్లెపూలతో అలంకరించుంటుందా పూజ గదా? పూజ గది ఈ రాత్రి 1 గంటకు పూజ చేస్తారా? ఎందుకంటే ఆ మంత్రం చెప్పినప్పుడు ఇరుగు పొరుగు ఎవరు ఉండకూడదు. ఆ గదిలో మన ఇద్దరే ఉండాలా. ఇద్దరే ఉండాలా? మంత్రం చెప్తుంది నువ్వు కొట్టరే. నువ్వు మంత్రం చెప్తుంటే నువ్వు కొట్టరే. ఎలా నువ్వు కొట్టాలి? అది తెలియదా? చెప్పు. నేను మంత్రం చెప్పినప్పుడు ఎటువంటి తలపడి లేకుండా ఇటువంటి తలబడి లేకుండా అక్కడ నువ్వు కొట్టే నీ ఊరు కొట్టైనా మనకి ఎప్పుడు సత్తైపో. మరి అదే ఎలాగ చెప్పు. నేను మంత్రం స్టార్ట్ చేయగానే నువ్వు మంత్రం స్టార్ట్ చేయగానే అబ్బా అలాగే పోతా. ఏ గది మాత్రం చెప్పరా? ఒంటైనా పేర్లు పాటినట్టు వచ్చాను. అలాగే ఉన్నట్టుంది. ఏదో ఊరుకొని చెప్తున్నట్టున్నావు. అలాంటి మంత్రం నాకు వద్దు. అసలైన మంత్రం ఉంటే ఒకసారి చెప్పు. అది నేను జాగ్రత్తగా ఆలకించి మా ఇంటికి వెళ్ళి మా ఆయన నేను అర్ధరాత్రి తెల్లవారుజామున పట్టిస్తాను. ఎక్కడికి ఎక్కడికి రా? కాదమ్మా ఈ మంత్రం చెప్పడు పూసామని కొనుక్కోవాలా? పూసామని నేను తెస్తాను. నువ్వు చెప్పు ఏం తేవాలో చెప్పు. దోశలు పసుకుండా పప్పు బెల్లం పళ్ళు కాయలు 1 కేజీ గోధుమ పిండి ఒక వాసన పుల్ల. అదే వాసన పుల్ల తెలియదా? చివరి ముట్టింతో వాసన వస్తుందా? దాన్ని వాసన పుల్ల అంటారు. దాన్ని అగరబత్తీలు అంటారు. అగరబత్తీలు అది ఒక పుల్ల కాదు, 4-5 ఉండాలి. మనకు అన్ని అక్కర్లేదు. ఒక పుల్ల ఇదా అది చివరి ముట్టించి కనుక అది నా కింద కాదు నీకు రా ముందుకు వచ్చేస్తుంది. ఇవన్నీ పట్టుకొని నీలాటకి వెళ్ళాలా? నీలాటం అంటే నుయ్యి గాని కుళాయి గాని చెరువు గాని బోరింగ్ గాని కోనేరు గాని ఏదో ఒకటి. ఎందుకంటే కప్పలు ఎక్కువ ఎక్కడ తిరిగితే కాబట్టి ముందుగా నీలాటకి వెళ్ళి నేల శుద్ధి చేయాలి. 3 ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గు మీద ఆకు వేయాలా? ఏ ఆకు? ఆయాకే విశ్రాకమ్మా. నేను తమలపాకు అనుకున్నాను. అది దొంగ ఎక్కడ తోకొచ్చింది ఎంత ఉంటుంది పెట్టుకు సాగు. అందుకని విశ్రాకేసి ఆ ఆకు మీద ఈ పసుపు కూడా ఉందా? దాన్ని బాగా పిసుకాలి. పిసుకక్కర్లేదు, కొంచెం నీళ్ళేసలా కలిపి మొత్తం అయిపోద్దా? అది బాగా కలిపి దాన్ని బొమ్మ చెయ్యాలా? ఏ బొమ్మ? కప్ప బొమ్మ. ఒరే బాబు, పసుపు ముద్దతో ఎవరైనా విఘ్నేశ్వరుడు బొమ్మ చేస్తారు. నువ్వే కప్ప బొమ్మ అంటున్నావు. నీకు తగిలింది ఏదో కప్పదో. ఓహో, అందుకే కప్పలా బొమ్మ చేయాలి. కప్పలా బొమ్మ చేసి బొమ్మకు బొట్టి పెట్టి ఈ పళ్ళు కాయలు పక్కన పెట్టి ఈ పావుకి గోధుమ ఉందా? ఆ గోధుమ పిండి దాన్ని పప్పు చెయ్యాలా? ఏం చేయాలి? కప్ప అట్టు కప్ప కాదు, అట్టు. అబ్బా కప్పకి పప్పు అంటే ఇష్టము. కప్పకి పప్పు అంటే ఇష్టము. కప్పకి పప్పు అంటే ఇష్టమా? అయితే పప్పు చేద్దాం. ఆ పప్పు చేసి ఆ పప్పు పట్టుకొచ్చి ఈ కప్ప ముందు పెట్టాలి. కప్ప ముందా పెట్టాలి. పెట్టి పప్పుకి దాన్ని పెట్టాలి. ఎలాగా? నేను పెడతాను, అలా పెట్టు. అలాగా అలాగే నెట్టమనుకో కప్ప కోపం వచ్చింది అనుకో కప్పల సూపర్ సీకెట్టదా? పెట్టాలా? మనస్ఫూర్తిగా ఎట్టాలా? మనస్ఫూర్తిగా వద్దన్నా మేము ఊరుకోడు వేర్చాలి కదా పుట్టుకు చెప్పు. ఇప్పుడు మాత్రం చెప్తాను, నువ్వు చెప్పు. కప్పమ్మ అక్కడ పెట్టావా? అవును.
మళ్ళీ ఎక్కడ పెడుతున్నావు? ఇప్పుడు నేను అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, ఎక్కడ పెట్టాలా? వాళ్ళ అమ్మ ఒంగరోడు పెడితే లేటప్పుడు ఎవరు పెడతాను అంతేనా? ఒక పని చేయని కష్టం ఉంటే ఏంటి? నువ్వు కప్పు దాన్ని పెట్టు, నీ పప్పు దాన్ని పెట్టు. వద్దు, ఈ కప్పని పెట్టుకో. కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. ఇదిగో ఇదిగో పప్పమ్మ. అంతే అది కాదురా, ఆఖరి ఏదో పప్ప పప్ప అన్నావు. అవును. అది కూడా నేను అనాలా? ఇప్పుడు అడవేంటి? అనాలా? రామచంద్ర, అనాలా వద్దా, అనాలా వద్దని సరికి అందుకే లేట్ అయిపోయింది. అనాలి కదా. ఆ. ఎందుకోసం చెప్పు. జాగ్రత్త. కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ. ఇదిగో ఇదిగో పప్పమ్మ. చేపుడు తప్పని అలాగే పెట్టదనుకో, అలా కప్ప పెడితే ఈ కప్పెళ్ళే పప్పని తింటది, ఈ కప్పెళ్ళే పప్పని తింటది. అప్పుడు దోషం పోతే పిల్లలు పుడతారు. పూతలకుంటారు దాకలాగా, దాక మొహం కూడా కొట్టి దప్పుడు పేలిపోడు. దొంగంతా అది కాదు, ఇదే నీదే. ఎరగబడిపోయి తిరగబడిపోయి రాలిపోయి రగిలిపోతున్నాం. కొట్టినా దవడ పేలిపో తెలుసా? ఎక్కినా తిరగబడిపోతున్నాం. ఇది మాయరోగం రాని, సంకటం రాని, ఒక అమ్మో తినేయ్యా కళ్ళు కాని పడిపోను. మంచి మంచి వాళ్ళు పోతున్నారు కానీ ఇడిపోలేదు. మమ్మల్ని తినడానికి తిండిపోయాడు. మరి గానుక మొదలు మీరు ఇల్లు ఆటో తొమ్మిది ఆటో తరగతి పోను, ఇల్లు పోను పొడిచిగా వెళ్ళే ఆటోలో నువ్వు కూడా ఉంటావు. ఒళ్ళు మర్చిపోయినట్టు నేను వెళ్ళే ఆటోలో నువ్వు ముందుకెళ్తారు. ఎందుకో నేను దిగనవు కదా, అంత పేరు నేను దిగలేస్తాను అనుకున్నా. చెయ్యి ఏమి అంత నేను దిగనవు పోరా. అదే అనుకున్నావు చాలా మంది. నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ ఈ పోస్ట్ బూస్టింగ్ లో ఉంది. ఎవరికైనా వచ్చా నీకు గొప్ప అమ్మాయి అంతమందికి ఛాన్స్ చెప్తాను. నా ఇష్టం, నా ఇష్టం. నీకెందుకు కందకనే కొంత కత్తిపేటకి ఏంటండి? నువ్వు జరిగి తెలిసి చెప్పాను. ఏడు బాధ వీడికేంటి? ఇప్పుడే అవసరమైతే మీరు కింద తోసి మీరు ఇంకోటి కింద తెచ్చి ఎక్కించుకుంటాను. నువ్వు దేనికే తెగించేస్తావు. నీకుందా అసలు వీడుకుందా? నేను చూపిస్తే చూసే దమ్ము నీకుందా? నాకు లేదా? నీకుందా అంటే ఆ చదువుకు ఏమోనమ్మా నీకుందా అంటే అంటే కాదక్క, ఇందాక ఆట కుర్చీలో వచ్చాడు కదా పడిపోయి ఒకసారి అలాగే జారిపోతే తీసేసింది. పడిపోయింది 5 కాయిన్ కానీ చూస్తారా? దేనికైనా ఈ రోజుల్లో మాడవాళ్ళు దేనికైనా మగవాళ్ళతో సమానంగా ముందంగా ఉంటున్నారు. చూస్తావా? మాడవాళ్ళు అమ్మ అనట్లేదు, నేను ఎవ తగ్గేదే నువ్వు సరిగ్గా చూస్తాను. అల్లు అర్జున్ మంచి హీరో. పుష్ప సినిమా కనుక ఆయన ఎక్కడ సరిగా చూడరా, సరిగా చూడు. నీ అవ్వ తగ్గదేలే. అసలు పుష్ప సినిమా చూస్తావా లేదా? చూసావా? నిజంగా సినిమా చూసావు కదా, నిజంగా సినిమా చూసావు కదా. అయితే ఏదైనా ఒక చిన్న డైలాగ్ చెప్పు. ఒకటి 3 చిన్న చెప్పు. చెప్పమంటావా? చెప్తాను చూడు. చెప్పు.
ధైర్యంగా చెప్తాను. నీకు ఒంటి మీద తెలియదా? మరి బాగా చెప్పు. ఇంకోసారి ట్రై చేయి. తప్పే పడలేదు లాక్కొస్తాను కానీ అడ్డా అక్కడ అక్కడైతే ఇక్కడైతే కానీ తగ్గేదేలే దీన్ని ఆపి పోయి చెప్తే కుట్టు మేము ముగ్గురు కొట్టి సౌండ్ వస్తాం చూసానా అసలు ఈ డైలాగ్ నీకు ఎందుకు గుర్తురాదు? ఏ డైలాగు? ముగ్గురు కొడితే సౌండ్ వస్తుంది. మీ ముగ్గురు కొడితే సౌండ్ వస్తుంది. మీరు కొడితే సౌండ్ రాలేదు అంటే మీకు లోపలైతే ఉన్నది. మీ ముగ్గురికి లోపలైతే ఉన్నది. చూసేవేదా మరి ఎలా చెప్తుంది? అప్పుడు లోపలైతే ఉంది. నాకు మనసు ఈ ముగ్గురికి లోపలైతే ఉన్నది సౌండ్ వస్తుంది. నాకు చూపించండి చూసుకోండి. ఒక్కసారి చూపించండి. నా డౌట్ క్లియర్ అయిపోద్ది. నా జన్మ ధన్య అయిపోద్ది. మీ ముగ్గురికి లోపలైతే ఉన్నది. ఒక్కసారి నా జన్మ ధన్యం అయిపోద్దారా? నా కళ్ళ చూసి చచ్చిపోయి పోలేదు. చచ్చిపోయి పోలేదు. చచ్చిపోయి పోలేదు. దాన్ని స్వర్గానికి పోతాను. చూడకపోతే నరకానికి పోతానేమో. కంగారు పడతా. నువ్వు కంగారు పడతావు. నువ్వు ఇలా ఆవేశపడ్డావు అనుకో ఆ గుండు తక్కువని ఆగిపో. దరిద్రం వదిలిపోతా. సరిగా నించో. ఆ డౌట్ బాధ మనం అర్థం చేసుకోవాలైనా పాపం చచ్చిపోతాడు. అందుకని ఏదో వచ్చేసి ఏ చూపించది పోయేదేమన్నా ఏం చూస్తావు? నా డౌట్ క్లియర్ అయిపోతాను. చూపిస్తారు నీకేమో. నీ డౌట్ క్లియర్ అవ్వాలి అంతే కదా. నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. నేను క్లియర్ చేస్తాను. నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. చేస్తావా? నువ్వు ఏమంటున్నావు? మేము ముగ్గురు ఆపరేటర్ సౌండ్ వస్తాను. ఆ సౌండ్ వస్తుందని కదా. మీరు కొట్టే సౌండ్ రాలేదు. నేను కొట్టేటప్పుడు నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అక్కడే చూస్తున్నావు. ఎక్కడ చూస్తున్నావు అమ్మా? కొట్టేటప్పుడు ఎక్కడ చూస్తున్నావు కదా. ఇప్పుడు నేను మళ్ళీ కొడతాను. ఈసారి ఇక్కడ చూడు. అక్కడ చూడు. చూస్తున్నావా? చూడు. తగ్గేదేలే. అది అమ్మ పొక్కల కొడక పంట లేదే ఉందా? అనవసరంగా ఆటలు ఇబ్బంది పెడతాను కదా. ఇక్కడ లేదు ఉంది అట్లా పొరపాటుగా చూపించిన గుండాలు పంచుతే ఇక్కడ పోతావా? అమ్మ చందాలు ఎలా కనిపిస్తున్నావు? నీ కంటికి ఏ రకం మీద కలిసి తొక్కేస్తాను. అన్నారు కదా హాస్పిటల్కి వచ్చినా నేను. నువ్వు హాస్పిటల్ అన్నారు. నీవు హాస్పిటల్ వెనక వస్తావా? ఒక్క అవకాశం దొరకపోద్దా? నేను సరిగ్గా చూస్తున్నాను. అదండి పెట్టుబడి బయటకు వచ్చేస్తే రాబోతున్న గుడ్లు బ్రతుకులు పొడుచుకు తింటాయి. నువ్వు వాడిన పాపకు మాటలకి మీరు ఎంత పాపిస్తూ మాట్లాడుతున్నారు? అన్న చెల్లెలు మాకు
చిచ్చు పట్టు నీ నోరు నీ నాలుక నీ నాలుక కత్తితో కచ్చేసే సిగ్గులంతా లేదు నీకు చెల్లమ్మా పిలుస్తావా రోడాలనా చాలా సంఖ చెయ్యడతానమ్మా మొగ్గలు కొడక అందుకే వీడు గుడ్లీ వీడు బ్రతుకుంటే రాబందులు పొడిచి తింటా అని చెప్పింది ఎంత పాపం ఉండాలరా నువ్వే చంపేయమంటావా మా బావలందరూ నీకు ఎంత సపోర్ట్ చేస్తున్నా నేను ఉంటాను ఇబ్బంది కదా అందుకే ఒకే నుంచి నేను లాగుతాను కింద కట్టి అదే వస్తుంది ఇటు వస్తుంది అప్పుడు ఇటు సంత సచ్చినా నువ్వు సాగు రాసాక నీకు తెలియదు అర్థమైందా ఒప్పుకోవా కదా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆ పొక్కల కొడుకు నువ్వే డాన్స్ చేస్తుంటే అలా జరుగుతుంది బాబులేటి ఏటి వాళ్ళు పెట్టావా ఏ పెట్టుబడా టీపీ ఎట్లా పెట్టారు ఏదో పెట్టుబడి అంటున్నా పెట్టుబడి ఏదే కదమ్మా మీకు ఉదయం టిఫులు మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీలు ఉదయం కిరాయి ఎన్నో పెడతాను కదా మరి పెట్టుబడి నాదే మరి ఫలితం వాడిదా అవును మీ చెల్లెమూర్తి డాన్స్ చేస్తుంటే పొక్కలు పొక్కలు పొంగించుకొని మొదలు కులుపుకొని అదే నేను డాన్స్ చేస్తున్నా పెట్టండి అది కాదురా అందుకని నువ్వు దిగి పారిపోయావా అంటే అది వెళ్ళిపోయావా చిన్న సౌండ్ పెట్టండి కాదా అయితే నీకు పాప వచ్చింది ఈ మైక్ అండి చూడండి సౌండ్ పెట్టండి ఆ మైక్ సౌండ్ పెట్టేస్తున్నారు అది కాదురా అయితే మొత్తం నీకు కోపం వచ్చింది అని వెళ్ళిపోయా మీ చెల్లి డాన్స్ చేస్తుంటే మొక్కలు మొక్కలు పొంగించుకొని కులుపుకొని అదే నేను డాన్స్ చేస్తుంటే డాన్స్ చేస్తుంటే అలా వాయిస్తున్నాడా నవ్వుతున్నారు అలాగే ఆడకూడదురా ఏడు మొగ్గుని ఎవరు నమ్మరు అది కాదురా అందుకే నువ్వు దిగి పడిపోయావా మరి అలా అది కాదురా ఊరు తీసుకొచ్చి అది కాదు అది కాదు అది కాదు మరి ఆ ఒక్కరిని అడగాలి కదా తీయి మాట్లాడతారు తీసుకొచ్చి వాళ్ళు గాయిస్తారు అది కాదురా వాళ్ళు అడగాలి కదా ఎందుకు వాయించట్లేదు ఇది కాదునే ప్రెసిడెంట్ గారు అలా నేను అవునండి ఆ పిల్లల మంచోళ్ళు కాదండి అన్నాను ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు అన్నారు నీకేం ఇబ్బంది పెట్టరు అది ఎవరైతే నువ్వు మా ముగ్గురు నువ్వు చూసుకుంటానే అన్నారు ఎవరు కనిపించలేదు ఏ మాట ఇచ్చారా ఇద్దరికి మీరు ముగ్గురు అది కాదురా అలాంటి ఏమైనా ఉంటే ఇక్కడే నిలబడి నువ్వు నేను వేసినప్పుడు ఎందుకు వాయించట్లేదు అని అడగాలి కదా నువ్వు ధైర్యం లేదా అయితే నేను అడుగుతాను నీ మాట వినకపోతే నేను అడుగుతాను నా మనిషి నా మనిషి అంటే అర్థం మారిపోతాయి ఏ నీ మనిషి ఏంటి తెలుసు కాబట్టి నేను అడుగుతాను నీకు అడుగు నేను అడుగుతాను ఏంటి డాన్స్ మాస్టర్ మీకు ఇదేమైనా పద్ధతిగా ఉందా అమ్మాయి వచ్చి డాన్స్ చేస్తుంటే చక్కగా హుషారుగా వాయిస్తున్నావు అదే ఈయన వచ్చి డాన్స్ చేస్తుంటే వాయించట్లేదు నేను అడుగుతున్నాను కదా ఎందుకలగా చల్లగా డాన్స్ చేస్తే మంచి ఊపుగా ఉందమ్మా ఏదమ్మా చల్లగా డాన్స్ చేస్తే మంచి ఊపుగా ఉంది అమ్మాయి వచ్చి డాన్స్ చేస్తే మంచి ఊపుగా ఉంది కొత్తగా అనుకుంటుంది మరి వేస్తే ఈడైతే సప్పగా ఏడుస్తుంది అందుకే నీకు ఇందాక చెప్పాను నీకు ఏం చెప్పాను వ్యాపార సంతలో చూశాను ఏం చూసాను ఉన్నాయి ఏది 2 కొనమన్నా ఏంటది జాంకాయలు అదెందుకు అవి ఏమి ఎట్టుకొని ఒప్పించుతారు మంచి
అమ్మా సుబ్బారావు ఈ కొలేజ్ చేసినా నువ్వు డాన్స్ చేస్తుంటే మీద చూస్తాను మొహం కాసి అమ్మ డాన్స్ కింద చూస్తా నువ్వు ఎక్కడా చూడలేక సేతగా కిందకి వెళ్ళిపోయావు. అరే మనిషికి సత్తా కావాలి, జాంకాయలు బొత్తాయికాయలు కాదు కావాల్సింది, దేనికైనా టాలెంట్ ఉండాలి. సరేనండి బాబు ఇప్పుడు దాకా బాబు పెట్టుకుని బాధపడక మాకే అంటారా, ఇప్పుడు ఇవి సంగతి నేను తెలుస్తాను చూడండి. నువ్వు ఒక్క గెలుప వైరు కుమ్మెత్తాను ఏమని తగిలా అనుకో పొద్దున సంబంధం చెప్పలేదు రోజు ఇక్కడ పట్టుకెళ్ళిపో నువ్వు. సరే మొదలరా ఒక్క నిమిషం ఆగండి. నీలాగే డ్యాన్స్ చేయాలంటావు, కొంచెం వాడికి సపోర్ట్ చేయండి. ఆవిడకి చెయ్యండి సపోర్ట్. అందరూ అంటారా ఒకసారి ఒక ఓ వేసుకోండి. సౌండ్ చాలేదబ్బా, మాయ సపోర్ట్ నీ సపోర్ట్ వెళ్ళు. సరే కానీ ఏ మాటగా మాట చెప్పుకున్నావు. నువ్వు నేను డాన్స్ చేద్దాం, నేను ఎక్కువ వేయను. 3 బిట్లే 3 బిట్లు వేస్తాను. అలా నువ్వు వేయగలవా? నువ్వు 3 బిట్లు వేస్తావు, అలా నేను వేయాలి. నేను ఒకే బిట్టు వేస్తాను, అలా నువ్వు వేయగలవా? ఏ పనులు నువ్వు మధ్య దూరపో. ఇప్పుడు నువ్వు వేసినట్టు మా చల్లారి వేస్తుందా లేదా, మా చల్లారి వేసినట్టు నువ్వు వేస్తున్నావు లేదా గమనించినట్టు అంటే మన ఇద్దరికి మధ్యలో జడ్జి అన్నమాట. సరే నేను 3 బిట్లు ఇస్తాను, అలా నువ్వు 3 బిట్లు వేసి నీ గడికి ఇచ్చేస్తాను. ఓకేనా? ఓ ఈ స్పెషాలిటీ కూడా ఉంది కదా, ఇప్పుడు దొరికేవరా? సరే నేను వేసినట్టు నువ్వు వెయ్యలేకపోతే నేనేమడితే అది చేస్తాను. ఒకవేళ నువ్వు వేసినట్టు నేను ఏమన్నా వెయ్యలేకపోయానే అంటూ నీకేం కావాలో నువ్వేం కావాలనుకున్నా అది ఇచ్చేస్తా. అబ్బా దొరికింది కొంత నీకు అది ఇస్తాను. అడిగేస్తాను నాకేమొద్దు కానీ నువ్వు డాన్స్ చేస్తుంటే ఆ 2 క్లియర్ కనిపిస్తున్నట్టు ఆ ఏడపడ్డ 2 ఇచ్చి నువ్వు డాన్స్ చేస్తుంటా 2 మొదలుకుంటాను. అది అయినట్టే ఈ 2 కావాలా? ఏం పెట్టుకుని ఊపుతావు నువ్వు? అంటే ఎక్కడ వాడంటే అక్కడే ఊపుతాయిలే. ఇచ్చేస్తానులే. మరి నువ్వు ఓడిపోయి అనుకున్నా చేతిలో నాకు నాకు అది కావాలి. నాకు తెలిసిన నీ పల్లెని అక్కడే ఉంటాయండి. ఇది నీకు ఇచ్చాననుకో ఇంటికగా ఆడడుగుతుంది ఏదని ఇంకా రానే ఉండవు. ఏంటి పందెం అంటే పందమే కదా. ఇప్పుడు వాడు అడిగాడు అడుగు నేను ఆడతాను ధైర్యంగా ఇచ్చేస్తాను ఒప్పుకున్నాను. నా పుట్టుగా నాకు నీ కూడా నాకు నచ్చిన జత ఇది ఒక్కటే, అయినా నేను త్యాగం చేయట్లేదు. అట్లాగే నువ్వు నాకు ఇచ్చేయాలా? పందెం కోసం ఇంత మందిలో చాతగా కూడా అయిపోతావు. సరే పరుగు అడిగినా కదా ఇచ్చేస్తాను. అదేంటో తెలుసా? ఏంటో తెలుసా? చెప్తాను. అది అదే ఒకసారి ఇది లేదు అదైతే చూపిస్తాను. అది లేపు చూపిస్తాను. కనిపించదు ఎక్కకపోతే అటు చూపించ. మాకు తెలుసు అంటే చూపించు. మరి అంత శాడిషన్ కాదండి. నేను ఈ బోటం కావాలా? ఇది మొన్న ఒక మంచి వైట్ టాప్ కొనుక్కున్నాను, నాకు ఆ బోటం లేదు. నాకు అది ఇచ్చేస్తావా? నువ్వు వెయ్యమంటావా? నన్ను వేయమంటావా? నువ్వు వేస్తావు. అదే చేస్తాను. కళ్ళు పోయి మా అన్న ఏదో అంటున్నాడు. చచ్చిపోయిందా? బుగ్గలా కొడుకు చచ్చిపోతే వదిలేట్లా తుడుచుకొని ఎక్కించుకోవాలి. అది ఏం లేదు, ఎస్ఐలో 2 లేవు. సరే వేస్తాను.
మూడే 3 బిట్లు. నాలుగు తెగించాడు అక్క. ఇప్పుడు ముందు మీద బిట్లు, మీద నుంచి కిందకి వెళ్ళాలా? ఇక ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తాను, నా సంగతి తెలుసు కదా. అందుకే చూసావు ఇప్పుడు నేను ఎలా చేస్తాను అలాగే పోయారా.